హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వ్లాగ్లో నేను చెప్పినట్టు మా స్వాములు ఇరుముడులు కట్టించుకొని శబరిమలకి స్టార్ట్ అయ్యారు. అయితే డైరెక్ట్ శబరిమల కాకుండా వీళ్ళు ఫస్ట్ కాణిపాకంలో దర్శనం చేసుకొని తర్వాత పళని అండ్ అలాగే అక్కడ నుంచి గురువాయూర్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఎరిమేలికి స్టార్ట్ అయ్యి అక్కడ నుండి పంబ అండ్ అప్పుడు అయ్యప్ప స్వామి దర్శనంకి శబరిమల రీచ్ అయ్యారనమాట. నేను అడిగాను, కుదిరితే వీలైనప్పుడు కొన్ని క్లిప్స్ తీయండి, బాబుకి కొంచెం మెమరీగా ఉండడానికి ఒక వీడియో పెడదామని చెప్పాను. ఇవన్నీ గుర్తుండకపోవచ్చు కదా, పెద్దయ్యాక చూసుకుంటే చిన్న మెమరీగా బాగుంటుంది కదా అని చెప్పేసి అడిగాను. వాళ్ళు కూడా కొన్ని వీడియో క్లిప్స్ అయితే నాకు తీసి పెట్టారనమాట. ఇంకొచ్చిన తర్వాత నేను తీసుకొని ఇవన్నీ ఎడిట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వేషాలు వేసుకున్నప్పుడు అయితే ఎంత క్యూట్గా అనిపించిందో షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసరికి ఎరిమేలిలో అనమాట. యాక్చువల్గా మా బాబు ఏంటంటే కొంచెం దూరం కూడా నడిచినా ఫుల్ గొడవ చేస్తాడు, ఎత్తుకోండి అని చెప్పి. చిన్న బాబు కదా అని మేము కూడా రైల్వే స్టేషన్ నుండి అట్లా ఆటో దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆర్ క్యాబ్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఫుల్ ఎత్తుకొనే ఉంటాము. ఇక్కడ కూడా చూడండి బాగా గొడవ చేస్తున్నాడు ఎత్తుకోమని మా మామయ్యని. ఇంకా ఇట్లాగా అసలు నడుస్తాడో అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పంబ స్నానం అయిన తర్వాత నేను నడిచే వస్తానని చెప్పి ఫుల్ గొడవ చేసి నడిచాడంట. ఎక్కిన తర్వాత చెప్పారు నాకు. ఫస్ట్లో అయితే చెప్పుంటే గట్టిగా డోలీ ఎక్కించేయండి అని చెప్పేదాన్నేమో మేబీ. వాళ్ళు పంబ రీచ్ అయ్యామని నాకు కాల్ చేసిన తర్వాత కొంచెం కేర్ఫుల్గా ఉండండి, వైరస్ అది ఇది అని చెప్తున్నారు కదా అని చెప్పాను. అండ్ ఇంట్లో నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. అరౌండ్ 6కి 2 చోట్ల చేయాలి కాబట్టి నేను ఇంకా అంత పట్టించుకోలేదు. ఈలోపు 8:30కి మళ్ళీ వాళ్ళు నాకు కాల్ చేశారు. అందరం ఎక్కేసాము అంటే ఓకే డోలీ ఎక్కేసారా అని అన్నాను. మా మామయ్య అన్నారు లేదు నడిచెక్కాము, చిన్ను కూడా నడిచెక్కాడని చెప్తే షాక్ అయిపోయాను నేను. కొత్త డ్రెస్ బాగుంది నవి, ప్రిటీ. నాకైతే నమ్మకం కుదరక నేను మళ్ళీ మా డాడీని కాల్ చేసి అడిగాను, నిజంగా ఎక్కాడా నాన్న అంటే మాకే కాళ్ళు గుచ్చుకుపోయినాయి అసలుకి రాళ్ళు అవి. అసలుకి చిన్ను ఎలా ఎక్కాడో మాకే తెలియదమ్మా. అసలు ముందు వెళ్ళిపోతూ ఉన్నాడు సైలెంట్గా, అసలుకి కొంచెం కూడా సతాయించలేదు. అసలుకి నిజంగా ఎలా ఎక్కాడో తెలియదు అని చెప్తే నేనైతే షార్ట్ కూడా పెట్టాను, అయ్యప్ప స్వామి ఎక్కించుంటారు చేపట్టుకొని అని చెప్పి ఒక షార్ట్ కూడా పెట్టాను. నిజంగా మా బాబునైతే అస్సలకి నడవడు కాబట్టి అయ్యప్ప స్వామి ఎక్కించుంటారు అనుకున్నాను. ఈ వీడియో వచ్చేసరికి ఇంకా వాళ్ళు రిటర్న్ స్టార్ట్ అయ్యారనమాట. మధురై అండ్ అలాగే శ్రీరంగం దర్శనం చేసుకొని ఇంటికి వచ్చే టైంలో నేను మొత్తం డెకరేట్ చేసి ఇట్లా రెడీగా ఉంచాను మా బాబు కోసం. మా మామయ్య 6 times వేసుకున్నారు, బట్ ఎప్పుడు ఇలా డెకరేట్ చేయలేదు. మా బాబుని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి జస్ట్ కొంచెం అట్లా డెకరేట్ చేసి పెట్టానమాట. రాగానే అమ్మ అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట, అమ్మ అని చెప్పి. ఇక్కడ వచ్చేసరికి మా అమ్మమ్మ ఇవన్నీ రిచువల్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలంట. ఎవ్రీ ఇయర్ మా మామయ్యకి ఇట్లానే చేస్తారనమాట. సో మా బాబు కూడా వేసుకున్నాడు కదా, ఫస్ట్ మా బాబుకి చేసి ఆ తర్వాత మా మామయ్యకి చేస్తానని చెప్పి అక్కడ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నేను కూడా యాక్చువల్గా నాకు గుర్తుండదు కదా ఎలా చేయాలి ఏంటి అని జస్ట్ వీడియో ఇట్లానే ఉంచుతానని చెప్పి ఇట్లానే ఉంచాను. ఎలా చేయాలి ఏంటి అనేది యూజ్ అవుతుంది కదా, ఫ్యూచర్లో కూడా ఎట్లా చేసుకోవాలనేది ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇక్కడ నేను ఇవన్నీ చేస్తుంటే మా తాతయ్య చెప్తున్నాను, నేను ఒక ఫోటో తీయమ్మా ఇవి చేస్తున్నాను, ఒక ఫోటో తీయ మా ఇద్దరిని అని చెప్తే ఫోటో కాదు తాతయ్య వీడియోనే తీస్తున్నాను, యూట్యూబ్లో ఉండిద్దిలే నేను చూపిస్తాను తర్వాత అని చెప్పి చెప్తున్నాను, వీడియో ఉండిద్దిలే అని చెప్పేసి. మా బాబు కాళ్ళు కడగటానికి మా తమ్ముడు వచ్చాడనమాట. యాక్చువల్గా నేను కడుగుదామని చెప్పి అనుకున్నాను, బట్ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉండి మా మామయ్య కూడా అన్నారు, అబ్బాయి కాళ్ళు నువ్వు ఎలా పట్టుకుంటావు, కొడుకు కాళ్ళు ఎలా పట్టుకుంటావు చెప్పు అని చెప్పి అన్నారు. నేను తర్వాత అన్నాను అనమాట, అప్పుడు సైలెంట్గానే ఉన్నాను. సరే నాకు తెలియదు కదా మీ ఇష్టము, ఎట్లా అయితే అట్లా చేయండిలే ఎలా మంచిదైతే అని చెప్పి నేను వదిలేశాను. తర్వాత మా మమ్మీని అన్నాను అనమాట, అమ్మ మన రోజు స్నానం చేపిస్తాను కదా, కాళ్ళు పట్టుకుంటాను కదా, అదేం లాజిక్, అట్లా పట్టుకుంటే ఏముంది, రోజు స్నానం చేయించేటప్పుడు పట్టుకోనే కదా కడుగుతాను అని చెప్తే, ఏమోలే అమ్మమ్మ వాళ్ళు చెప్పారు కదా అట్లా చేస్తే ఏముంది ఇప్పుడు అని చెప్పారు. ఇంకా మా తమ్ముడు కాళ్ళు కడిగారనమాట ఇక్కడ మా బాబుకి. ఇంకా తర్వాత మా బాబువి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మా అమ్మమ్మ పోస్తుంటే నీళ్ళు, నువ్వు పోయిలేవులే రామమ్మ నేను పోస్తాను, మా తమ్ముడు కడుగుతుంటే నేను వాటర్ పోసాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత
మా బాబు లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. ఆగు ఒక నిమిషం నేను ఒక షార్ట్ తీసుకుంటానని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్తూ ఉన్న టైంలో నేను జస్ట్ ఒక చిన్న క్లిప్ తీశాను. మా బాబు లోపలికి వచ్చిన తర్వాత మా మామయ్య స్వామికి కూడా సేమ్ ఇట్లానే చేశారనమాట. మా అమ్మమ్మ అండ్ తాతయ్య ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ నేనే కాళ్ళు కడిగాను. కాళ్ళు కడిగి కాళ్ళ మీద వాటర్ పోయాలి కదా, మా తమ్ముడు పోస్తూ ఉంటే ఇంక నేనేమో కాళ్ళు కడిగి తల మీద వాటర్ చల్లుకున్నాను అనమాట. ఇంకా తర్వాత మా మామయ్య కూడా లోపలికి వచ్చేసారు. యాక్చువల్గా మా డాడీ కూడా ఇదే టైంకి వచ్చారు, ముగ్గురు కలిసే కాబట్టి. మా డాడీకి ఏమో మా మమ్మీ చేస్తున్నారు అక్కడ, ఇక్కడ ఇంక ఇద్దరు ఒకేసారి కాబట్టి ఇంకా మా మమ్మీ అక్కడ ఉన్నారు, మేమేమో ఇంక ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఇవన్నీ చేయాలి కదా అని చెప్పేసి. మా డాడీకి ఏంటంటే మా నాన్నమ్మ వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు, పేరెంట్స్ చేయడానికి కుదరదు కదా, ప్రతి చిన్న చిన్న విషయాలకి రావాలంటే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి మా నాన్నమ్మ వాళ్ళు రాలేదు. ఇంకా మా మమ్మీ చేశారనమాట ఇవన్నీ. బట్ మాల తీసే రోజు యాక్చువల్గా వాళ్ళు కాల్ చేశారు రామా అని చెప్తే, ఎందుకులే మాల తీసే టైంలో వద్దురులే అని చెప్పి అన్నారనమాట మా డాడీ. ప్రతిసారి అటు ఇటు తిరగడం ఎందుకు అని చెప్పేసి. ఇక్కడ నేను కాళ్ళు కడుగుతుంటే మా తమ్ముడు వాటర్ పోస్తున్నాడు. ఇంకా నేను తల మీద నీళ్లు చల్లుకొని ఇంకా లోపలికి వెళ్ళారనమాట. ఇక్కడ మీకు ఇందాక చెప్తున్నట్టు మా డాడీ వచ్చిన తర్వాత మా మమ్మీ ఇవన్నీ చేసేసిన తర్వాత మా పాపని తీసుకొని వచ్చిందనమాట ఇక్కడికి. అదేంటి మా వచ్చావు అంటే, మా అన్నయ్య ఏడు అని చెప్పి ఫుల్ గొడవ చేస్తుంది నవిష్క, అందుకని చెప్పి అమ్మాయిని తీసుకొని వచ్చానులే అని చెప్పి అన్నారు మా మమ్మీ. ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మా స్వాములు ఇద్దరు మళ్ళీ స్నానాలు చేసి వచ్చేసి మళ్ళీ పూజ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నవి తల్లి ఎవరు వచ్చారు? నవి తల్లి ఏం పోయిలా షాంపూ పోయలేదా ఎవరికి? వీళ్ళు వచ్చేసరికి యాక్చువల్గా అమావాస్య వచ్చిందనమాట. సో అమావాస్యలో మాల తీయడం ఎందుకులే అని చెప్పి ఒక 2 days తర్వాత పొంగల్ పెట్టుకొని అప్పుడు మాల తీశారు. వీళ్ళు వచ్చింది థర్స్డే, అయితే సాటర్డే మార్నింగ్కి మళ్ళీ పొంగల్ పెట్టుకున్నాము. అప్పటి వరకు ఇట్లానే రోజు పూజ చేసినట్టే పీఠం దగ్గర నార్మల్గానే పూజ చేసి ఇవన్నీ ఫాలో అయ్యారనమాట. అండ్ సాటర్డే మార్నింగ్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ లేచి నేను పొంగల్ పెట్టేశాను. ఇక్కడ పీఠం దగ్గర ఉన్న బియ్యం అండ్ అలాగే శబరిమల నుండి తీసుకొచ్చిన బియ్యం ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని అవన్నీ పెట్టి నేను పొంగల్ చేశాను. అక్కడ తీసుకొచ్చిన నెయ్యి ఇవన్నీ వేసి చేయాలన్నమాట. వాటితో పొంగల్ పెట్టేసి ఇక్కడ మొత్తం పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ ఫస్ట్ మా నాన్నమ్మ వాళ్ళు మాల తీయటానికి వచ్చున్నారు కాబట్టి ఇంక అక్కడికి వెళ్ళి చేస్తున్నాం. ఈలోపు హరిదాస్ వస్తే కొంచెం బియ్యం వేస్తాం కదా, అట్లా వేశాను. ఇది వచ్చేసరికి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. అయ్యప్ప పాదం భగవతియే ఈశ్వరియే దేవియే శక్తియే అయ్యప్ప పాదబలంద స్వామి మోక్షం అయ్యప్ప మారే స్వామికే 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 అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప అయ్యప్ప వరణామప్ప అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప. రైట్ హ్యాండ్ నవి తల్లి, రైట్ హ్యాండ్. మా మమ్మీ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి పొంగల్ చేసేసి పూజ ఇవన్నీ కంప్లీట్ చేసేసారు. అయితే అమావాస్య కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పి సాటర్డే మార్నింగ్ మాల తీయాలి అని చెప్పి పూజ హారతులు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా నాన్నమ్మ అండ్ మా తాతయ్య వాళ్ళు కూడా ప్రీవియస్ డేనే వచ్చారనమాట. ఇట్లాగా
మాల తీయాలి కదా అని చెప్పేసి మేము జేజీయా అంటాము. యాక్చువల్లీ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ని. జస్ట్ తాతయ్య అని చెప్తున్నాను మీకు. ఇక్కడ పాప చూడండి తనే తీసుకుంటుంది, ఎంత క్యూట్. సత్యమగు అష్టాదశ సోపానములపై చిన్ముద్రగా అమరేండి వెలసింది కాశీ రమేశ పాండ్య ఆంధ్ర మలయాళ మొదలు దేశం ఏకఛత్రాధిపతి పరిపాలించు ఓం శ్రీ హరిహర ఆనంద అయ్యన్ అయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప. మా డాడీకి యాక్చువల్గా ఇది 3rd టైం అనమాట మాల వేసుకోవడం. ప్రీవియస్ 2 టైమ్స్ కూడా మా నాన్నమ్మ వాళ్ళకి కుదరలేదు, వేరే ఊర్లో ఉంటారు కాబట్టి వచ్చి మాల తీయటానికి. ఇంకా ఈసారి కుదిరిందని చెప్పి కాల్ చేసి మా నాన్నమ్మ అండ్ మా జేజీయ ఇద్దరు వచ్చారు. వచ్చి ఇట్లా మాల తీసి ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము కూడా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసాము. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి హరిహర సుతనే అపద్ బాంధవనే అనాథ రక్షకనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అయ్యప్పనే ఆర్యంగా వయవే అచ్చన్ కోవిల్ అరసే కులపతులాయ బాలకనే సన్నమయ్యప్ప 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 శరణమయ్యప్ప దండం పెట్టుకోమా. శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప. మా బాబు అయ్యప్ప స్వామి దీక్ష కంప్లీట్ అయిపోయింది కాబట్టి మాల తీసిన తర్వాత అమ్మా నాన్న దగ్గర ఇలా బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంక మళ్ళీ మా అమ్మయ్య స్వామి కూడా మా అమ్మమ్మ తీస్తున్నారనమాట. శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణ. ఇంక ఈ ప్రాసెస్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మా నాన్నమ్మ అండ్ అలాగే మా జేజీ వాళ్ళు ఊరు వెళ్ళటానికి మా డాడీ ఏర్పాటు చేశారు. అయితే కార్లో తీసుకొని వెళ్తుంటే మా బాబు వచ్చేసరికి నేను వెళ్తానని ఫుల్ గొడవ చేసి వెళ్తున్నాను. నేను చెప్తున్నాను అల్లరి చేయకు గొడవ చేయకు, వాళ్ళు పట్టుకోలేరు, కేర్ఫుల్గా ఉండు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.